వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అసలు ఆ ఐడియా ఎవరు ఇచ్చారు రాజమౌళికి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లోకి ముందుకు తీసుకెళ్ళినటువంటి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన చేసినటువంటి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం అనేటువంటి కథాంశం అయితే ఉంటుంది తప్పనిసరిగా. ఇక ఇప్పటి వరకు కూడా ఎవరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు రాజమౌళి. దర్శకుడు అను అంత గొప్పగా దర్శకుడుగా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన 'బాహుబలి ది ఎపిక్' పేరుతో 'బాహుబలి మూవీ పార్ట్ 2'ని అంటే 2 పార్ట్‌లను కలిపి ఇక్కడ ఎపిక్‌గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది? తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రియేట్ అవ్వబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక 'బాహుబలి ది ఎపిక్' సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని రాజమౌళి, ప్రభాస్ రానాలు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో బాహుబలి మొదట పార్ట్ ఎండింగ్‌లో కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మొదటి పార్టు ఆ పాయింట్‌లో ఎండ్ చేశామని తనకు కీరవాణి చెప్పాడని కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అంటే 'బాహుబలి' మొదటి పార్ట్‌లో సుదీప్ కట్టప్పతో చిన్న కత్తి యుద్ధం చేస్తాడు. అప్పుడు కట్టప్ప చేతిలో సుదీప్ ఓడిపోతాడు. దాంతో సుదీప్ కట్టప్పను చాలా గొప్ప వీరుడు అంటూ కూడా పొగుడుతూ ఉంటాడు. కానీ కట్టప్ప మాత్రం నాకంటే గొప్ప వీరుడు ఉన్నాడు అని సుదీప్‌కి చెబుతాడు. అలాంటి వీరుడు ఇప్పుడు ఎక్కడున్నాడని సుదీప్ అడిగినప్పుడు అతడు లేడు, చనిపోయాడని కూడా చెప్పగానే అంతటి వీరుడు ఎలా చనిపోయాడని కూడా అడిగితే కట్టప్ప నేనే చంపేశాను పొడిచి అంటే వెన్నుపోటు పొడిచి చంపానని కూడా చెప్తాడు. మొత్తానికి కట్టప్పను బాహుబలి చంపాడనే సీను ఇక్కడదనమాట. కానీ అది మొదటి పార్ట్ మిడిల్‌లో వస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు కాబట్టి అంటే ఇక్కడే మొదట్లో వస్తే ఇంపాక్ట్ ఉండదు కాబట్టి కట్టప్ప శివుడి పాత్రలో బాహుబలి గురించి ఫ్లాష్ బ్యాక్‌ని చెబుతున్నప్పుడు బాహుబలిని నేనే చంపాను అంటే వెన్నుపోటు పొడిచానని చెప్పి ఆ పాయింట్‌ని ఇక్కడ యాడ్ చేసి అంటే మొదటి పార్ట్ ఎండింగ్‌లో గనక యాడ్ చేశారు కాబట్టి అది ట్విస్ట్ అద్భుతంగా ఉందని కూడా కీరవాణి చెప్పడంతో రాజమౌళి కూడా ఆ పాయింట్ బాగా నచ్చిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఈ విషయాన్ని రాజమౌళి ఇప్పుడు రిలీజ్ అంటే ఎపిక్‌గా 'బాహుబలి' 2 పార్ట్‌లు కూడా ఎపిక్‌గా ఈ ఎపిక్‌ని రిలీజ్ ఇక్కడ చేశాడనమాట. ఆశ్చర్యానికి కూడా ఇప్పుడు గురి చేసింది. మొత్తానికి కీరవాణి గొప్ప ఐడియా ఇచ్చాడని దానివల్ల సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు రేకెత్తాయి. దానివల్ల సినిమా మేధావులు సైతం వాళ్ళు అభిప్రాయాలను కూడా తెలియచేశారు. దాంతో ఎంత పెద్ద విజయం సాధించిందో మన తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలా నిలబెట్టిందో కూడా మనందరికీ తెలుసు. మరి మీరేమనుకుంటున్నారు? కీరవాణి ఇచ్చినటువంటి ఐడియా అద్భుతంగా ఉందా లేదా అని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.